తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఉదయ సాహితీ మన దాస్యం సేనాధిపతి గారి సంస్థ ఈ రెండింటి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రంథావిష్కరణ సభ ఇది. దీనికి విచ్చేసిన సభా సరస్వతికి నమస్కారం. ప్రముఖ కవి మౌనశ్రీ మల్లిక్ మంటల స్నానం కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది. ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్న ప్రసిద్ధ కవి, జాతీయ ఉత్తమ సినీ గేయ కవి పురస్కార గ్రహీత. ఆయన్ని చెప్పుకోలేదు కానీ జాతీయ స్థాయి ఆయనకే వచ్చింది. నారాయణ రెడ్డి గారు అన్నారు, నా పాటకి ఇంతవరకు జాతీయ స్థాయికి రాలేదు అన్నాడు. అదొక సంతోషం, అదృష్టం. ఈనాటి గౌరవ అతిథి ఉదయ సాహితీ తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దాస్యం సేనాధిపతి గారు. వారు ఈనాటి ఆత్మీయ అతిథి నేటి నిజం పత్రిక సంపాదకులు, సాహితీ పరుల అందరి పక్షాన వారి కల్పవృక్షం లాంటి వారు, నాకు తమ్ముడు బైసా దేవదాసు గారు, ప్రముఖ కవయిత్రి. మనందరం మాట్లాడేది తెలుగు అయితే రమాదేవి వేదిక మీద ఉంటే అదొక వెలుగు. ఆమె ఎంత గొప్ప కంప్యూటరో చెప్పలేము. చాలా గొప్ప ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయటంలో, సమయస్ఫూర్తిలో చాలా గొప్ప వక్త. శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు ప్రముఖ కవయిత్రి. ఈ అరుదైన పుస్తకాన్ని, మంటల స్నానం పుస్తకాన్ని కృతిగా స్వీకరించిన బయోకెమ్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ డి శ్రీనివాసరాజు గారు, ఇంతకుముందు అందరినీ సభకు పిలిచినటువంటి సాహిత్య ప్రకాష్ గారు చాలా బాగా పిలిచాడు. ప్రోగ్రాంలో లేని వాళ్ళకు కూడా రావాలని అంతా చెప్పి బాగా పిలిచాడు. ది అశోక్ తేజ కేవలం సినిమా పాటల కవే కాదు. నేను అడవిని మాట్లాడుతున్నాను ఇటీవల అద్భుతమైన పుస్తకం అది. తర్వాత శ్రీశూద్ర గంగ దీర్ఘ కవిత. ఇవి రాయటం అంత ఈజీ కాదు. ఒక పాట రాసినంత ఈజీ కాదు. పాట రాయటం కూడా ఈజీ కాదు. మంచి పాట రాయటం చాలా గొప్ప కవి అతను. వినయం అతని రక్తగత స్వభావం కాబట్టి చాలా చెప్పాడు. చాలా స్వభావం, మంచి స్వభావం. నువ్వు మంచి కవివి కాకుండా పర్వాలేదు కానీ మంచి మనిషిగా మాత్రం కావాలి. మంచి మనిషిలో నుంచే మంచి కవిత్వం వస్తుంది. తర్వాత దాస్యం సేనాధిపతి గారు నాకు చిరకాల మిత్రుడు. నానీలు రాశాడు అప్పట్లో, తొలి నానీల రోజుల్లో మంచి నానీలు రాశాడు. దాని పేరు చిటుకులు, చిటికెలు, చిటికె వేసేది చిన్న కవిత్వం అన్నమాట. నెల్లుట్ల రమాదేవి గారు కూడా నానీల సంపుటి వేశారు, చినుకులు. శ్రీనివాసరాజు గారు ఈ పుస్తకం అంకితం తీసుకున్నందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఇది చాలా విలువైనవి.
దీని మందం నోట్లు ఇచ్చినా కూడా దీని విలువ కాదు అది. అంతే కదా. కవిత్వం అనుకుంటే పవర్ దేనికి లేదు. నన్నయ్య రాజమహేంద్రవరంలో ఉండేవాడు, రాజమండ్రి. మన ఎవరైనా రాజరాజ నరేంద్రుడికి అంకితం చేశాడు. రాజరాజ నరేంద్రుడు చిన్న రాజు, జిల్లా పరిషత్ చైర్మన్ అంత రాజు అంతే. నన్నయ్య అంకితం చేయడం వల్ల ఆయన రాజ మనోహరుడు, అన్యరాజ్య తేజో జయశాలయుడు. కవిత్వానికి అంత పవర్ ఉంటుంది. డబ్బులు పోతాయి కానీ ఇది చరిత్రలో రికార్డ్ అవుతుంది. మంచి పుస్తకం స్వీకరించడం ఒక అదృష్టం. అందుకు మీకు నా అభినందన. అంటే ఇప్పుడు మీకు దండలు వాడిపోతాయి, అక్షరాల దండలు పారిపోవు. అట్లా ఇక దేవదాసు గారు ఆయన ఆ పత్రికనే నేను కల్పవృక్షం ఉన్నాను కదా, నానీలకు ఆయన చేసినంత సేవ ఇంకెవరు చేయలేరు. దానికి ఒక ఊపునిచ్చాడు ఆ రోజుల్లో. ఇప్పుడు అవి పోతూనే ఉన్నాయి. అవి 560 సంపుటాలు వచ్చినాయి. ఇంకా పుస్తక రూపంలో రాకుండా ఒక 2000 మంది ఉండి ఉంటారు, ఈజీగా ఉండి ఉంటారు. ఇక అది పోతూనే ఉందన్నమాట. అంటే అది ఆ కాలం నాడిని పట్టుకుంది, అది పోతుంది. కానీ ఆ తొలి రోజుల్లో చేయితీనిచ్చిన మహానుభావుడు బైసా దేవదాస్. ఇక్కడికి వస్తే మనుశ్రీ మల్లిక్. ఈయన పేరే చాలా పోయిటిక్గా ఉంది. పేరు మౌనశ్రీ కానీ ఇలా బోర్డని శబ్దం చేసిండు. ఇలా నేను దీనికి ఒక పీఠిక లాంటిది రాశాను నేను. ముఖం నిండా వ్యాపించిన చిరునవ్వు. ఎప్పుడు నవ్వుతాడు, ఎప్పుడు చిటపటలు ఉండవు, ఏముండవు. ముఖం నిండా వ్యాపించిన చిరునవ్వు, మృదుత్వం తొణికిసలాడే పలకరంపు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటేనే ఇతని మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైపోయింది. రవీంద్ర భారతికి అంత దూరం నుంచి రావడం, ట్రాన్స్పోర్టు అంత ఈజీ కాదు. అంటే ఆ అయస్కాంత శక్తి అతని వ్యక్తిత్వంలో ఉందన్నమాట. ప్రతి మాటకు ముందు చిరునవ్వు. కాబట్టి అతని వ్యక్తిత్వం ముందు చెప్పుకున్నా కూడా ఆయన కవిత్వం గురించి చెప్పినట్టే అవుతుంది. 15 సంవత్సరాల క్రితం అతని తొలి సంపుటి దిగంబర. ఈయన ఇట్లా పెడతాడు, పేర్లు గమ్మత్తు పెడతాడు. ఈయన వైచిత్రీ ప్రియుడు. ఏదైనా విచిత్రం, అందరి లెక్క ఎందుకు చెప్పాలి మనం అనే పద్ధతి అనమాట ఈయన. దిగంబర 2009లో రచించాడు. అప్పుడే నన్ను ఆకర్షించాడు. అందులో ఒక 2 లైన్లు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. చెట్టు ఒక నాగరికత మాత్రమే కాదు, మట్టితో ముడిపడిన చరిత్ర. 100 ఏళ్ల కిందటి చెట్లు కూడా ఉంటాయి. మా తాత దీని కిందనే మమ్మల్ని ఆడిచ్చిండు. ఇట్లాంటివి. తర్వాత ఇందులో కొన్ని ఎంత అద్భుతమైన కవితలు ఉన్నాయంటే, ఈ నాపెల్లి సుజాత అని కవయిత్రి మా ఇంటికి పక్కనే ఉంటుంది. నేను నీ మీటింగ్ పోతున్నా అనేసరికి నేను కూడా వస్తాను వచ్చిన్నారు. నాంపల్లి సుజాత కవయిత్రి, మీ బ్రో. అంటే నేను ఒక ఆడియన్స్ ముఖ్యమైన ప్రేక్షకురాలు తెచ్చినా కూడా నాకు నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. సో వచన కవిత్వం రాయటం అంత సులభం కాదు. ఎంతో మాగి కాగి తప్ప అందులోంచి రావు.
ఈయన కళ్ళజోడు. నేను అన్నిటికంటే ముందు సాహిత్య ప్రసాదాన్ని ఇంతకుముందు పిలిచాడు కదా, ఆయన గురించి ఒక పోయం రాశాడు. దాంతో మొదలు పెడతాను నేను. మిత్రుడు ఇల్లు ఖాళీ చేశాడు అని. ఇక్కడ ఒక మిత్రుడు అద్దెకుండేవాడు. నేను రోజు ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళేవాడిని. ఆ ఇంటిని చూస్తే ఎంతో ధైర్యంగా అనిపించేది. రోజు కలిసేవాళ్ళం కాదు, ఎప్పుడైనా కలిస్తే ఛాయ్ తాగి కవిత్వం అయిపోయేవాళ్ళం. ఇప్పుడు అతడు ఇక్కడ లేడు. బ్రతుకు పోరులో ఎక్కడో విసిరివేయబడ్డాడు. మేము తరచుగా కలవకపోయినా దగ్గరగా ఉన్నాడన్న భావన భరోసానిచ్చేది. ఇప్పుడు ఈ రద్దీ రహదారిలో ఆ ఇంటి ముందు పోతుంటే నన్ను ఒంటరితనం వెక్కిరిస్తుంది. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిన అతనికి నన్ను ఖాళీ చేసి వెళ్ళిన విషయం తెలియలేదు. నేను కూడా ఖాళీ అయిపోయినాను. అది మౌనశ్రీ వ్యక్తిత్వం అక్కడుంది. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిన అతనికి నన్ను ఖాళీ చేసి వెళ్ళిన విషయం తెలియలేదు. తెలిసినా తప్పనిసరి విషయం కదా. నేస్తమా నేస్తమా నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండు. ఎప్పుడైనా నేను అలసిపోయి ఆ ఇంటి ముందు వెళ్తున్నప్పుడు మీ పాత వీధిలో నిలబడి చేయి ఊపుతూ మిత్రమా అని ఒకసారి పిలువు. మళ్ళీ ఒకసారి అర్ధరాత్రి కవిత్వమై పరిమళిద్దాం. అర్ధరాత్రి కవిత్వమై పరిమళిద్దాం. సాహిత్య ప్రసాద్ ధన్యుడు. మనం ఒక పోయం రాశామంటే సామాన్యం కాదు. తర్వాత ఇతను కవిత్వాన్ని నిర్వచించిన పద్ధతి 4-5 లైన్లే. ఏమన్నాడు? నిప్పులు చెరిగే ఎండల్లో, ఇప్పుడు నిప్పులు చెరిగే ఎండల్లో చల్లని కుండే కవిత్వం, గుండెలు పగిలే మంటల్లో మల్లెల గాలే కవిత్వం. నువ్వు అన్నావు, గుండెలు పగిలే మంటల్లో మల్లెల గాలే కవిత్వం, కండలు కరిగే కష్టంలో చిందిన చెమటే కవిత్వం. ఆహా, కండలు కరిగే కష్టంలో చిందిన చెమటే కవిత్వం, అణిచే మోసపు దాడుల్లో నిప్పుల జెండే కవిత్వం. తిరుగుబాటు. ఈ మంటల స్నానం కిందికి వినిపించే ముందు ఈయన కళ్ళజోడు గురించి మంచి కవిత్వం రాశాడు. మన కళ్ళజోడు ఉన్న వాళ్ళందరికీ ఇది అనుభవంలో ఉంటుంది. చాలా మంచి కవిత. కళ్ళజోడును మరిచిపోయిన ప్రతిసారి కళ్ళని ఇంట్లో పెట్టిపోయినట్టే ఉంటుంది. ఇది కవిత్వం. రజా హుసేన్ గారు, కళ్ళజోడుని మర్చిపోయిన ప్రతిసారి కళ్ళని ఇంట్లో పెట్టిపోయినట్టే ఉంటుంది. అన్నీ కనిపించి కనికరిస్తాయి. అక్షరాలే పలుచటి పరదాల చాటును దాక్కొని వెక్కరిస్తుంటాయి. మెదడు కనుగుడ్ల మీద ఎన్ని మొట్టికాయలు వేసినా మసకచూపు మెరుగుపడదు మొద్దు అని. 40 ఏళ్లుగా వెలుతురు పూలై వెలిగిన కళ్ళు వెలుతురు పూలు అన్నాడు. అసమర్థంగా రాస్తే వచనమైపోతుంది. అది కవిత్వం కావాలంటే లోపల ఎక్కసమైపోవాలన్నమాట. 40 ఏళ్లుగా వెలుతురు పూలై వెలిగిన కళ్ళు ఇప్పుడు వాడిపోతూ నీళ్లు నములుతున్నాయి. సమురు లేని దీపాలకు ఎన్ని చేతులు అడ్డు పెట్టినా ఏం లాభం? కాస్త తాత్వికంగా ఆలోచిస్తే ఇదొకటి ఉంది. కవిత్వంలో ఈయన తాత్వికంగా ఆలోచించడం అనే పద్ధతి ఒకటి ఉంది. ఒక చీరకు అంచులాగా ఒక తాత్విక రేఖ మౌనశ్రీ కవిత్వంలో ఉంటుంది. కాస్త తాత్వికంగా ఆలోచిస్తే చూపు మందగించడం అంటే వ్యామోహాలపై నుండి దృక్కు మళ్ళడమే ఇక్కడ వచ్చింది. వ్యామోహాల మీద మన కళ్ళు భలే మోసం చేస్తుంటే మనల్ని. సృష్టి తనలో ఐక్యం చేసుకునేందుకు మనల్ని ఎంత చక్కగా సిద్ధం చేస్తుందో కదా.
ఒక్కొక్క ఇంద్రియాన్ని నెమ్మదిగా స్వాధీనపరుచుకుంటుంది. కళ్ళద్దాలు మర్చిపోయిన ప్రతిసారి చూపు విలువ కాదు, బ్రతుకు విలువ తెలుస్తుంది. చాలా గొప్ప అసలు. ముగింపు వైపు పడుతున్న అడుగుల సడి వినిపిస్తుంది. చెవులకు కాదు మనసుకు వినిపిస్తుంది. కళ్ళు ఎంత ముఖ్యమైనవి, ముఖ్యంగా కళ్ళజోడు. ముఖ్యంగా చెక్కుల మీద సంతకం పెట్టేటప్పుడు ఇంకా తప్పకుండా కళ్ళజోడు పెట్టారు. మంటల స్నానం ఈ పుస్తకం పేరు. నేను చెప్పిన కదా, వైచిత్రీ ప్రియుడు. విచిత్రంగా ఉండాలి, తను ప్రత్యేకంగా ఉండాలి. మౌనశ్రీ కవిత్వం ఉంటే మౌనశ్రీలాగా ఉండాలి అనే ఒక ఆ లోపల ఆయన స్వభావంలో ఉంటుంది. కరెక్టేనా? మంటల స్నానం అంటే ఏందో వినండి. కాళిదాసు ఒక శాకుంతలంలో ఒక శ్లోకం రాశాడు. జ్వలతి చలితోన్న నోర్వి విప్రకృత పన్నగ ఫనాంకురితే అందాన్ని. పొయ్యిలో కొరకాసు ఏమంటారు, కట్టె కొరకాసును కదిలిస్తే అందులో ఉన్న నిప్పు మంటగా మారుతుంది అన్నాడు. జ్వలతి చలితోన్న విప్రకృత పన్నగ ఫనాంకురితే. అట్లనే కట్టెను కదిలిస్తే జ్వాల రేగుతుంది. అట్లాగే పాము తోక దొక్కితే పడగ విప్పుతుంది. మానవ చైతన్యాన్ని గురించి రాశాడు ఆయన. అట్లాగే ఈ మంట అనేది వేడి, అది ఏ వేడైనా కావచ్చు. ఆ వేడి అనేది చైతన్యానికి చిహ్నం. హాయిగా కడుపులో చల్లగా ఎదలకుండా కూర్చుంటే ఇంకేమన్నా రావచ్చు, కానీ కవిత్వం రాదు. పోయిట్రీ ఈజ్ ఏ డిస్టర్బెన్స్. ఏమొస్తుంది? మా నాయన చిన్నప్పుడు కవిత్వం 8వ తరగతిలో నాది కృష్ణా పత్రికలో పోయం వచ్చింది, కవిత అచ్చయింది. నేను పోయి ఆయన కాళ్ళకి దండం పెట్టిగో నా పత్రికలో వచ్చింది నాన్న. ఎంత బాగానే చూసి వస్తే ఏమొస్తుందిరా మనకు అన్నాడు. ఏం రాదు, మనకే లిఫాఫాలు పెట్టి పంపుతందుకు 16 పైసలు ఖర్చు అవుతుంది అన్నా నేను. అప్పుడు 16 పైసలు లిఫాఫా. మరి ఎందుకు మనకి తీట అన్నాడు ఆయన. నేను వైస్ ఛాన్సలర్ అయినప్పుడు ఆ తీట ఎంతో గొప్పది. నేను కవిని కాకుంటే వైస్ ఛాన్సలర్ అయి ఉండేవాని కాదు. ఈ అశాంతి ఏదైతే ఉందో దీనివల్ల ఏమొస్తుంది అనే క్వశ్చనే చాలా పెద్దది. అది ఏమొస్తుందో చెప్పాలంటే ఇన్ని గ్రంథాలు సరిపోవు. సో అది మంటల స్నానం అన్నాడు. స్నానం నీళ్ళ స్నానం కాదు, వేడి నీళ్ళ స్నానం కాదు, మంటల స్నానం. ఒక అదృశ్యమైన చైతన్యంతో స్నానం చేయడం అని అర్థం. మంట అంటే ఈ మంట కాదు, నొప్పి కాదు, నిప్పు. అప్పుడప్పుడు నిప్పును పిడికిట్లోకి తీసుకోవాలి, వేడి స్పర్శను ఆస్వాదించాలి. కొన్నిసార్లు మంటల్లోకి దూకి బయటికి రావాలి. ఆ గాయాలను ఓపిక లేపనాలతో మాన్పుకోవాలి. చాలా బాగుంది. ఇదివరకు ఒక ఎగ్జిబిషన్ ఉండేది, ఇప్పుడు ఉందో లేదా, పైనుంచి ఒక అతను దూకేవాడు. ఉందా ఇప్పటికీ? ఉందా? ఇంటికి పోయినా కూడా అతనే కళ్ళలో వచ్చేవాడు. ఏమైండో మంట. కొన్నిసార్లు మంటల్లోకి దూకి బయటికి రావాలి. ఆ గాయాలను ఓపిక లేపనాలతో మాన్పుకోవాలి. భౌతిక కాయానికి ఏం తెలుసు? జ్వాలానుభూతి మండని దేహంతో పండని ఫలంతో ప్రయోజనం లేదు. చాలా గొప్ప సెంటెన్స్ ఇది. జ్వాలానుభూతి అన్నాడు. అది జ్వాల.
దాని అనుభూతి అది ఏందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. శీతల పవనాలు ఎప్పుడు నిట్టూర్పులతో ముడుచుకోపమ్మంటాయి ఏసి. శీతల పవనాలు ఎప్పుడు నిట్టూర్పులతో ముడుచుకోపమ్మంటాయి. అగ్నికీలలు ఎప్పుడు ఎర్రపొద్దులా పొడుచుకరమ్మంటాయి. అదే అన్నాడు. రోజులో ఒక్కసారైనా ఎండలో మాడి స్వేదమై రాలాలి. చాలా మంది అంటుంటారు B12 తక్కువ అయిపోయింది మనకని. మనకు తక్కువ కాలే. ఈ B12 ఉంది కదా, B12 లేదా డి 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 B12 విటమిన్ డి. అది మన కోసం కాదు, ఈ మందుల కంపెనీలు వాళ్ళు అమ్ముకోవడానికి పెట్టారు మనకు. మనది ట్రాపికల్ కంట్రీ. ట్రాపికల్ కంట్రీ అంటే వేడి దేశం, ఒరిజినల్గానే వేడి దేశం మనది. ఈ చలి దేశాల కోసం వాళ్ళకి బాగా తక్కువైపోతుంది ఈ డి విటమిన్. అందుకని వాళ్ళ మందుల కంపెనీలు మన దగ్గర కూడా మందులు అమ్ముకుంటున్నారు. డి విటమిన్ ఒట్టి మిత్తు, ఒట్టిదే. చాలా కొంత లేటుగా లేచి పొద్దున్నే రావాయ వాకింగ్ అంటే ఎండొచ్చినాక వస్తా B12 మన డి విటమిన్ ఒట్టిదే, లేవడం బద్దకించి. కాబట్టి రోజులో ఒక్కసారైనా ఎండలో మాడి స్వేదమై రాలని, కష్టపడాలి, శ్రమపడాలి. జీవితంలో ఒక్కసారైనా చెడుపై దావానలమే ఎగబడి దాడి చేయాలి. ఇది అతని సామాజిక స్పృహ, తాత్విక రేఖ అనేది ఇందులో మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ముఖ్య అతిథే పిలిచింది కానీ అని నేను రమమ్మకు అన్యాయం చేయదలుచుకోలేదు. కాబట్టి నేను ఇంతటితో ఆపి ఈ మట్టిని తాకినప్పుడే నాకు తనుగుందని గుర్తుకొస్తుంది. నా దేశం గురించి రాస్తున్నప్పుడే నాలోని కవి ఇంకా బతికి ఉన్నాడు అనిపిస్తుంది. ఎంత బాగుంది. పుడమి నా పుస్తకం, మనిషి నా మస్తిష్కం, ఋషిత్వం నా జీవన తత్వం. అది ఆయన కవిత్వాన్ని లో సీరియస్నెస్ను, ఆ తాత్విక రేఖ అనేది బాగా కాపాడుతుంది. ఏదో ఇప్పుడు ఇంతకుముందు నిప్పులు చెరిగే ఎండల్లో అన్నది కదా, ఇప్పుడు రాస్తున్న అగ్రకవుల్లో అతని సరసన అతన్ని నిలబెడుతుంది అని నా ఉద్దేశం. అతని సామాన్యమైన కవి కాదు. నాకు ఆయన మీద కంప్లైంట్ ఏంటంటే, 15 ఏళ్ళ నుంచి 4 పుస్తకాలా? నువ్వు అడుగడుగున నిత్య చైతన్యంతో, పైగా నిప్పుల స్నానం చేసేవాడు ఇతను. మొదలు ఇప్పుడు చేయమంటాడు అంటే అర్థం ఏంటంటే, అతను ఇతర వ్యాపకాలు, టీవీ, ఈ మాధ్యమాలు ఉన్నాయి కదా, ఆ మాధ్యమాలు ఎక్కువ కాలాన్ని తింటాయి, బాగా తింటాయి. అందుకని నాకంటే వయసులో చిన్నవాడు కాబట్టి అప్పుడప్పుడు గింతే నావా అంట నేను. అందుకని ఏమనుకోడు, హాయిగా నవ్వుతాడు. కాబట్టి చిరునవ్వే అతని ధనం, చిరునవ్వే అతని ఇంధనం, చిరునవ్వునే అతని తత్వం, చిరునవ్వే అతని కవిత్వం. నమస్కారం.